రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ లేవీయులు యాజకులైండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవరి గురించి సంగతులు చెప్పబడెను? ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనం లేని జీవనకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చినాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమైనది. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడమైనావు అని ఆయన విషయమే సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందులను నిష్ప్రయోజనమైనందులను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాగుణుడా పరిశుద్ధుడైన యేసయ్య మీకు స్తోత్రాలు. ఎలాగో తండ్రి బైబిల్ స్టడీలో మేము కలుసుకోవడానికి సహాయం చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీ వాక్యాన్ని చదువుకున్నాం, వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మదేవుడా మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యమును అర్థం చేసుకునే మనసును, హృదయాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యం అర్థం చేసుకుని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి మీరు మాకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క యాజకత్వం అహరోను క్రమం చొప్పున వచ్చినది కాదు. అదేవిధంగా లేవి యొక్క వంశావళి చొప్పున వచ్చినది కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క యాజకత్వం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం యాజకుడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకని దేవుడు ఇటువంటి మార్పును తీసుకొచ్చాడు? అయితే ఈరోజు ఒక ప్రశ్నతోటి మాట టాపిక్ ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ఎందుకని అహరోను క్రమం చొప్పున రాలేదు, లేక యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ఎందుకని లేవి యొక్క వంశావళి చొప్పున రాలేదు అంటే మొదటి కారణం, ఈరోజు ప్రత్యేకంగా 2 కారణాలు మనం చూద్దాం. మొదటి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రము లేవి యొక్క యాజకత్వం ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది కనుక యేసుక్రీస్తు ఆ వంశావళి నుండి యాజకుడిగా రాలేకపోయాడు. జ్ఞాపకం చేసుకుంటాం. ధర్మశాస్త్రము లేవి
యాజకత్వము ప్రజలకు సంపూర్ణ స్థితి కలుగ చేయలేకపోయింది అనే దాన్ని మనం నేర్చుకున్నాం. అందుకే చూస్తుంటే బికాస్ law could not make people perfect అనేది 11వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆ లేవి యాజకులైనగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు ఆలోచించండి. ఈ యొక్క అహరోను క్రమం చొప్పున లేవి క్రమం చొప్పున వచ్చిన యాజకులు ఒకవేళ ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగజేసి ఉన్నట్టు అయితే వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అని భక్తుడు ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. లేవి యొక్క యాజకత్వం ప్రజలను దేవుని వద్దకు చేర్చలేకపోయింది. లేవీలు అర్పించిన బలులు ప్రజలకు శాశ్వతంగా నీతిమంతులుగా చేయలేకపోయింది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే మోషే ధర్మశాస్త్రానికి చెందిన యూద మతాచార పద్ధతులు ఏమి కూడా దేవుడితోటి సమాధానాన్ని పరచలేకపోయాయి అనేది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరలా చూస్తుంటే వాక్యం ఎక్కడ కూడా ఈ యొక్క లేవి యొక్క యాజకత్వం కొనసాగింపబడుతుంది అని బైబిల్లో వ్రాయబడలేదు. అది ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క లేవి యొక్క యాజకత్వానికి ముగింపు ఉన్నది, అది కొనసాగించబడుతుందని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలా. అయితే వాస్తవానికి చూస్తే వేరొక యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉండేవాడు వస్తాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరలా మనం చూస్తూ ఉంటే ఒకవేళ లేవి యొక్క యాజకత్వం ఒక వ్యక్తిని ఒక పాపిని దేవుని వద్దకు చేర్చగలిగి ఉండటం అయితే వేరొక యాజకత్వంతో అవసరం లేదు. లేవి యొక్క యాజకత్వం ఒక పాపిని దేవునితోటి సమాధాన పరిచి ఉండటం అయితే వేరొక యాజకత్వంతో పని లేదు. ఒకవేళ లేవి యొక్క యాజకత్వం మరి దేవునితోటి సమాధానపరిచి నీతిమంతునిగా చేసి ఉండటం అయితే వేరొక యాజకత్వంతో పని లేదు. అదే అంటున్నాడు మాట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాళ్ళని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటే పూర్వమున్న యాజకత్వానికంటే ఈ నూతనమైన యాజకత్వం శ్రేష్టమైనది. పూర్వమున్న యాజకత్వానికి బదులు నూతన యాజకత్వం ఏర్పాటు చేయబడింది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంటే ఆ ఆచార పద్ధతులకు నివారణ అనేది ఉన్నది, దాన్ని పక్కన పెట్టారు. అది ఇది అకస్మాత్తుగా జరిగిందా, దేవుడు ఒకవేళ పొరపాటు చేశాడా అని అంటే కానే కాదు. సమస్తము ఆయన ప్రణాళిక చొప్పున జరిగింది, జరుగుతూ ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడైన యెహోవా అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఆయనతోటి నిబంధన చేశారు, ఆయనకు వాగ్దానం చేశారు. ఆ సంతానం నుంచి యాజకులు వచ్చారు. ఆ వాగ్దానం పొందుకున్న వారిని యాజకుడైన మెల్కీసెదెకు దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే
చూస్తూ ఉంటే అది సమస్తము దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున జరుగుతూ వచ్చింది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన అందుకని ఇక్కడ రాయబడిన 12వ వచనాన్ని చదువుకున్నాం. ఇదియో గాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఈ 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే మరి లేవి క్రమం చొప్పున కాక, లేకపోతే లేవి నుంచి కాక వేరొక గోత్రం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, యాజకుడు అయ్యాడు అనేది వాక్యం తెలియజేస్తుంది. అయితే 12వ వచనం రాయబడిన మాట ఇదియుగాక ధర్మము ఇదియుగాక యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. అంటే జ్ఞాపకం చేస్తానండి, మన భారతదేశంలో ఒకవేళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఇలా అన్నారు అనుకోండి, మనకి రాష్ట్రపతి వద్దు, ఉపరాష్ట్రపతి వద్దు, ప్రధానమంత్రిగా పిలవబడుతున్న నేనే రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటాను అని అనగలడా? ఎందుకని? రాజ్యాంగం. ఒకవేళ ఆయన ఒక ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉండాలని ఏం మార్చబడాలి? రాజ్యాంగం మార్చబడాలి. ఆ రాజ్యాంగం మార్చబడితే దాని ప్రకారంగా ఆయన ఉండగలుగుతాడు అన్నమాట. ఇప్పుడు ఇదే అది మాట తెలియజేస్తుంది. ఇదిగాక యాజకులు మార్చబడిన అవశ్యం యాజక ధర్మము సహా మార్చబడును. అయితే ధర్మశాస్త్రం లేవివ్వబడింది, అది లేవీలే యాజకులు అవ్వాలి అని రాయబడింది. వేరే వాళ్ళు అవడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు వేరే గోత్రంలో యాజకులు అవ్వాలి అని అవుతున్నారంటే ఏం మార్చబడాలి? ధర్మశాస్త్రం మార్చబడాలి. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే ఆయన యోధా గోత్రంలో పుడతాడు అని ఆయన గురించి ప్రవచనం. అయితే ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడిన విధి ఏంటి అని అంటే మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడిగా వస్తాడు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకనే 10వ వచనం కూడా చదువుతుంది. ఎవరిని గురించి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఎవరైనా? యేసుక్రీస్తు వేరే గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలో వాడు ఎవడను బలిపీఠమంత పరిచర్య చేయలేదు. యోధా గోత్రంలో ఎవరు కూడా బలిపీఠం యొక్క మందిరంలో దేవాలయంలో పరిచర్య చేయలేదు. మన ప్రభు యోధా సంతానమందు జన్మించునంటే స్పష్టమే. ఆ గోత్రం విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. ధర్మశాస్త్రం మోషే ఏమీ చెప్పలేదు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మరి ధర్మశాస్త్రము అనేటప్పటికీ పాత నిబంధన అంతటిని కూడా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు దాని అంతటిని కూడా ధర్మశాస్త్రము అని అన్నారు. దాన్ని ధర్మశాస్త్రం అని పిలుచుకుంటూ వచ్చాడు. మీకు పోయినసారి జ్ఞాపకం చేశాను ఏంటంటే ఇది ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది అని. ఎక్కడ ధర్మశాస్త్రం రాయబడిందంటే కీర్తన గ్రంథంలో. ఆ కీర్తన గ్రంథానికి వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం అని అన్నాడు అన్నమాట. అందుకని యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అవుతాడు అని ప్రవచనం ఉంది, ధర్మశాస్త్రం చెబుతా ఉంది. వాక్యం చూద్దాం, చూడండి. కీర్తనము 110వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అని యెహోవా ప్రమాణం చేసినాడు. ఆయన మాట తప్పనివాడు. చూడండి, యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం.
అందుకే దీన్ని ఏమంటాం అంటే మెస్సియానిక్ సామ్, మెస్సియా గురించి వ్రాయబడిన కీర్తన అని చెప్తూ ఉంటాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయింది అని, అంటే యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం ఇది. అందుకనే భక్తుడు అంటున్నాడు అనమాట, ఇదిగాక యాజకుడు మార్చబడిన అవసరం యాజక ధర్మం సహా మార్చబడును. జ్ఞాపకం చేసుకుంటున్నాను, యేసు క్రీస్తు ఎందుకని అహరోను క్రమం చొప్పున లేక లేవి వంశం చొప్పున యాజకుడు అవ్వలేదు అని అంటే, ఇక ధర్మశాస్త్రము లేవి యొక్క యాజకత్వము ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది, ప్రజలను సంపూర్ణులుగా చేయలేకపోయింది, ప్రజలను దేవుని అందుకు చేర్చలేకపోయింది. అందుకనే వేరొక గోత్రం నుంచి మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు క్రీస్తు యాజకుడు అవడం అవశ్యము. అది అవసరం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పెట్టారా? రెండవది మనం చూస్తే ధర్మశాస్త్రం ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది కనుక అది కొనసాగించబడలేకపోయింది. The law could not make people perfect. It could not continue forever. అన్నమాట. అది కొనసాగించబడలేకపోయింది. 15వ వచనం నుంచి మనం చదువుకున్న 15వ వచనం ఒకసారి చదువుకున్నాం. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక అని అంటే అర్థం ఏంటంటే, మరి శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞను బట్టి అంటే లేవి వంశ ప్రకారంగా మరి కాక అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అహరోను క్రమం చొప్పున కాక, ఆ ధర్మశాస్త్రం చెప్తుంది దాన్ని బట్టి కాక అనేది జ్ఞాపకం చేసి, నాశనం లేని జీవనకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చినాడు. మెల్కీసెదెకు పోలిన వాడైన ఈ జ్ఞాపకం చేసిన వ్యూస్ కూడా ఏంటంటే కొన్ని ఆరోపణలు, మెల్కీసెదెకు క్రమం చొప్పున మెల్కీసెదెకు పోలిన వాడు అనేది ఈ జ్ఞాపకం చేశారు. మెల్కీసెదెకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చినాడు. కావున మేము చెప్పిన సంగతులు మరింత విషయమైనది, ఏలైనగా నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైనావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఎవరి విషయమై? యేసు క్రీస్తు విషయమై. చూడండి 18-19 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడినది. నివారణ అంటే అర్థం ఏంటండి? ఏంటండి? తీసివేయబడింది, సమాప్తి చేయబడింది. నివారణ చేయబడింది అంటున్నాడు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక, ఆ ధర్మశాస్త్రము అంటే ఇశ్రాయేలీయులకి మరి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఎలా ఉంటుందండి? వాళ్ళు ఉన్నది ఏంటంటే మోరల్ లా, సివిల్ లా అండ్ సెరమోనియల్ లా అని అంటారు. దాన్ని నైతిక చట్టం, పౌర చట్టం, మూడవది మరి మతాచార చట్టం ఉంటుంది అన్నమాట. దాన్ని సెరమోనియల్ లా అని అంటారు. అయితే ఈ మతాచార చట్టం మరి దేనికి సంబంధించి అంటే మందిరంలో పరిచయం చేస్తూ ఉంటున్నారు కదా, ఆ యాజకులు మరి ఒక వ్యక్తిని బట్టి మరి బలులు ఇవ్వడం, దీన్ని సెరమోనియల్ లా అని పిలుస్తూ ఉంటారు. అయితే యాజకులు అర్పిస్తున్న ఆ బలులు ఒక వ్యక్తిని సంపూర్ణంగా నీతిమంతునిగా చేయలేకపోయాయి. ఆ యాజకులు అర్పిస్తున్న బలులు దేవునితోటి సమాధాన పరచలేకపోయాయి. ఆ యాజకులు ఏమాత్రం కూడా ఒక పాపిని దేవుని వద్దకు చేర్చలేకపోయారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఆ ధర్మశాస్త్రము దేనికి అంటే ఎవరిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక
ముందివ్వబడిన ఆజ్ఞ, సెరమోనియల్లో ఆ సంప్రదాయపు యొక్క చట్టం, సంప్రదాయపు యొక్క పద్ధతులు బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున దేవుని యొద్దకు చేర్చలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనమైంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికుని పూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. చూడండి, ఇక్కడ గుడారంలో ఇక్కడ రాయబడిన మాట, ఈ ఉపమానార్థం మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని బలులను, అర్పణలను అర్పించబడుచున్నవి. మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని బలులను అర్పించాలి. ఎందుకని ఏంటిది? బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన 10వ అధ్యాయము 1-2 వచనాలు కూడా, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటి ఎడతేకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు ఒక్కసారి శుద్ధింపబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాపకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. వాళ్ళు ఏటేట బలులు అర్పిస్తూ ఉంటున్నారు. పాపం చేసినప్పుడల్లా పాపానికి పరిహార్థంగా బలులు అర్పిస్తూ ఉంటున్నారు. అంటే ఆ బలి వారికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది. అంటే ఆ సాంప్రదాయపు యొక్క చట్టం, ఆ పద్ధతులు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక పాపిని నీతిమంతునిగా చేయలేకపోయినా ఆ మతాచారం నివారణ చేయబడింది. ఒక పాపిని దేవుని యొద్దకు చేర్చలేకపోయినా ఆ మతాచారం ప్రక్కకు పెట్టబడింది. ఒక పాపిని దేవునితోటి సమాధాన పరచలేకపోయినా ఆ మతాచారం సమాప్తి చేయబడింది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకనే ఆ యొక్క మతాచారానికి యేసుక్రీస్తు ముగింపు పలికాడు. వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అంటే ఇక దానితో పని లేదు. అందుకని అది కొనసాగించబడుతుందంటే లేదు. ఒక వ్యక్తిని మరి పాపిని పరిశుద్ధినిగా చేయలేకపోయింది కనుక, ఆ ధర్మశాస్త్రము బలహీనమైంది కనుక, అందుకనే దానికి యేసుక్రీస్తు మరి చూస్తుంటే సమాప్తి అయినాడు. అంటే యేసుక్రీస్తు తొలగిపోయింది. అది ఒక మరి చూస్తూ ఉంటే ఒక ఛాయిగా ఉండి వచ్చింది కనుక యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానితోటి పని లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరలా చూద్దాం, ఆ 19వ వచనానికి చదువుద్దామండి. మళ్ళీ 18, 19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఇక్కడ చూడండి, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అంటే ఆ బలుల కంటే,
ఆ యాజకత్వానికంటే శ్రేష్టమైన బలిని యేసుక్రీస్తు అర్పించాడు. ఆ లేవీయుల యొక్క యాజకత్వానికంటే శ్రేష్టమైన యాజకత్వం, ఉన్నతమైన యాజకత్వం, గొప్ప యాజకత్వం ఎవరిదంటే యేసుక్రీస్తుది. ఎందుకని అనంటే దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. పాత నిబంధన గ్రంథంలో యాజకులు ఒక వ్యక్తిని దేవుని యొద్దకు చేర్చలేకపోయారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండేది. అంటే తెర దాటి వెళ్ళడానికి లేదు. ఆ యాజకుడు ఒకరిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఆ వ్యక్తి దేవుని యొద్దకు తీసుకువెళ్ళలేకపోయేవాడు. అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన మనల్ని దేవుని యొద్దకు చేర్చుచున్నాడు. అందుకని యేసుక్రీస్తు యొక్క యాజకత్వం శ్రేష్టమైనది, ఉన్నతమైనది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వాక్యాల్ని చదువుకుందాం. కొన్ని వాక్యాల్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చూడండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన పునరుద్ధానుడై యేసుక్రీస్తు ఆరోహణమై మరి ఆకాశ మండలం గుండా మరి తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన మనకున్నాడు అని చెబుతూ 16వ వచనం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. ధైర్యముతో. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు వెళ్ళాలన్నా భయపడుతూ వెళ్ళేవాడు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. ఇప్పుడు దేవుని కృపాసనం దగ్గరికి మనం ధైర్యంతో వెళ్ళగలుగుతున్నాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు. మళ్ళీ 10వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుడినట్లు ప్రోక్షింపడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకతో స్నానం చేసిన శరీరములు గలవారమునండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు గనక, మన మనస్సాక్షిని కడిగాడు గనక యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు చేరగలుగుతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఆ లేవి యొక్క యాజకత్వం ఒక వ్యక్తిని దేవుని వద్దకు చేర్చలేకపోయాయి. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని వద్దకు చేరగలుగుతున్నాం. మరొక వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి విశ్వాసములను మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసములను ఈ కృపయందు ప్రవేశగలవారమై, ఇక్కడ తెలుగులో రాయబడమాట ఈ కృపయందు ప్రవేశగలవారమై, ఇంగ్లీష్ బైబిల్ అయితే వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ అని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఉంది. ఆయన ద్వారా ఎక్కడికి వెళ్ళగలుగుతున్నామంటే దేవుని దగ్గరికి ప్రవేశం ఉంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఆయన శ్రేష్టమైన మరి యాజకుడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి యేసుక్రీస్తు ఎందుకని అహరోను క్రమం చొప్పున లేవి యొక్క వంశావళి చొప్పున యాజకుడు కాలేదు అని అంటే, లేవి యొక్క యాజకత్వం లేకపోతే ధర్మశాస్త్రము ప్రజలను ఏంటండి సంపూర్ణ సిద్ధి గలవారిగా చేయలేకపోయింది ధర్మశాస్త్రం.
అందుకని వేరొక క్రమం చొప్పున యాజకుడు ఆవశ్యకము అని వాక్యం తెలియజేసింది. మరలా చూస్తుంటే ధర్మశాస్త్రము అది కొనసాగించలేకపోయింది. ఎందుకంటే అది బలహీనమైనది, అది నిష్ప్రయోజనమైనది, అది నివారణ చేయబడింది. ఎందుకంటే అది ఆ బలహీనమైనది. ఎందుకనంటే పాపిని పరిశుద్ధినిగా చేయలేకపోయింది, నీతిమంతునిగా చేయలేకపోయింది, దేవునితో సమాధాన పరచలేకపోయింది, దేవుని దగ్గర తీసుకెళ్ళలేకపోయింది. అయితే ఇప్పుడు మనం తీసుకెళ్ళేది ఎవరంటే యేసు క్రీస్తు ఒక్కడే. మరలా అర్థం చేసుకోండి, మరలా భక్తుడు తన మనసులో ఉన్న దాన్ని జ్ఞాపం చేస్తూ ప్రజలకు రాస్తూ ఉంటున్నాడు. మరి చూస్తూ ఉంటే మరలా నివారణ అయింది అంటున్నాం కదా, అది ముగించబడింది. ఎప్పుడుతోటి యాజకత్వం ముగించబడింది? ఎప్పుడది? క్రీస్తు శకము 70లో మందిరం కూల్చబడినప్పుడు యాజకత్వం కూడా ముగించబడింది, నివారణ చేయబడింది. ఇప్పుడు ఆ లేవి యొక్క యాజకత్వం లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంచుదాం. అయితే ఇక్కడ మరి యూదులు విశ్వాసులుగా పిలువబడుతున్న వారికి వచ్చే శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మోషే ధర్మశాస్త్రం వైపు చూస్తాము అని ఆలోచన కలిగి ఉన్న వారి ఎడల మరి భక్తుడు రాస్తున్న మాటలు వాళ్ళని బలపరచడానికి, విశ్వాసంలో పురుకొల్పడానికి, లేదు అవి మనల్ని సంపూర్ణ సిద్ధులుగా చేయలేవు. ఆ ధర్మశాస్త్రము బలహీనమైంది, ఆ మతాచారమైన పద్ధతులు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. దానికంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు. ఆయనే మనల్ని దేవుని అంతకు చేర్చగలిగిన వాడు. అటువంటి శ్రేష్టమైన వాడు ఉండగా ఎందుకు ఆయన విడిచిపెడతారు? ఆయన విడిచిపెట్టొద్దు, ఆయన వైపే చూద్దాం అనేది భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? మనం పరిశీలన చేసుకుందాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు నిరంతరం యాజకుడు అయినాడు, శ్రేష్టమైన యాజకుడు మనకున్నాడు. ఆయన వైపు చూద్దాం. ప్రతి విషయంలో ఏమాత్రం కూడా మనం నిరుత్సాహం చెందకోకుండా, ఏంటంటే కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన, శోధన వచ్చిన అన్ని విషయాలలో శ్రేష్టమైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగులాగిన దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్.